మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ. నిన్న ఏదైతే న్యూ యంగ్ సంబంధించి క్యూర్ సెల్ వీడియో ప్రమోషన్ వాళ్ళకి నచ్చింది అంట, కాబట్టి దానికి సంబంధించినటువంటి మరొక ప్రమోషన్ అడగటం జరిగింది. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి అని ప్రమోట్ చేసి పెట్టండి అని అడిగారు. దానికోసమే ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ప్యూర్లీ ప్రమోషనల్ అండి. అయితే కంపెనీ బాగుందా లేదా అనేది చెక్ చేసుకునే నేను ప్రమోషన్స్ చేస్తున్నాను. దాని పరంగా చూస్తే ప్రమోషన్ పరంగా కావచ్చు, కంపెనీ పరంగా కావచ్చు, ఎక్సలెంట్ అండి. చేసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాగా పెట్టుకొని ట్రీ లాగా వేసుకొని అయినా సరే చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా, ఆ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఆ తర్వాత యాక్టివేషన్ ప్రొసీజర్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేయబోతున్నా. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ జెడ్ బజార్లో రాబోయేటటువంటి ప్రొడక్ట్స్ వీడియోస్ కూడా ఇందులో తెలియజేయబోతున్నా. కాబట్టి ఛానల్ని ఎవరు వదులుకోవద్దు. ఇక రైట్, ఏ విధంగా మీకైతే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారంటండి వాళ్ళు ఆ క్యూర్ సెల్ కోసం. ఆ వాట్సాప్ లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ వాట్సాప్లో మీరు ఏదైనా సరే క్వశ్చన్ అడగొచ్చు అని చెప్తున్నారు. దాని గురించి వాళ్ళు రిప్లై ఇచ్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. ఓకేనా సార్? ఇదైతే మీరు జాగ్రత్తగా గమనించుకోండి, 1-2 సార్లు ఆలోచించి చేసుకోండి. బట్ కంపెనీ పరంగా అయితే స్టాండర్డ్ కంపెనీ అనే నాకు తెలిసినంత మటుకు, నేను చెక్ చేసినంత మటుకు బాగుంది. అంత మటుకు అయితే చెప్పగలను. ఇక ఆ తర్వాత మీ ఇష్టం అది. ఓకే, ఇప్పుడు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో నేను మీకు చెప్తానండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ యొక్క లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ వెరిఫై అని ఉంది కదా, ఈ వెరిఫై పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ ఎవరిదైతే లింక్ మీకు కింద ఇచ్చానో వాళ్ళ యొక్క పేరు కనపడుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక పాస్వర్డ్ ఎంటర్ చేసుకోండి. మీ నేమ్, మీ పేరు ఇవ్వండి. తర్వాత మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మెయిల్ ఐడి ఇవ్వండి. మీ కాంటాక్ట్ నెంబర్కి మెయిల్ ఐడికి ఒక ఓటీపీ లాగా వస్తుందండి, దాంతో జాయిన్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 1+4 అని ఉంది కదా, వాట్ ఈజ్ 1+4? ఇక్కడ ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇచ్చి సైన్ అప్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత మీకు ఒక సక్సెస్ఫుల్లీ రిజిస్ట్రేషన్ అన్నట్టుగా మీకు ఒక మెసేజ్ వస్తుంది. అది సేవ్ చేసి పెట్టుకోండి. అర్థమైందా? అది సేవ్ చేసి పెట్టుకోండి. ఎందుకు అంటే అది మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అనమాట. ఈ విధంగా రిజిస్టర్ అయిన తర్వాత ఏ విధంగా లాగిన్ అవ్వాలో మీకు తెలుసు. లాగిన్ పైన సైన్ అప్ మీద క్లిక్ చేసుకొని లాగిన్ అవ్వండి. ఈ విధంగా సైన్ అప్ పైన క్లిక్ చేసి లాగిన్ అయ్యండి. లాగిన్ అయిన తర్వాత వాళ్ళ లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవ్వటం జరిగింది నాకు. అందుకని నేను ఆ పాస్వర్డ్ హైడ్ చేసి పెట్టాను. ఇక్కడ ఏం చేస్తారంటే పైన 3 లైన్స్ ఉన్నాయి. ఈ పైన 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ టీము ఇవన్నీ కనపడతాయి. ఇక్కడ డిపాజిట్ వ్యాలెట్ అని ఉంది. డిపాజిట్ వ్యాలెట్ దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డిపాజిట్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తే యాడ్ యూఎస్డిటీ అని ఉంది కదా, ఈ యాడ్ యూఎస్డిటీ పైన క్లిక్ చేయండి. యాడ్ యూఎస్డిటీ పైన క్లిక్ చేస్తే మీకు ఒక అడ్రస్ రావటం జరుగుతుంది. ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి. కాపీ చేసి ఏదో ఒక ఎక్స్చేంజ్, మీరు ముందుగానే ఆ యొక్క ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్చేంజ్లో మీరు $62కి సంబంధించి యూఎస్డిటీ BEP20 అండి, అంటే బినాన్స్ స్మార్ట్ చైన్కి సంబంధించి యూఎస్డిటీ మీరు పర్చేజ్ చేసి పెట్టుకోవాలి. ఎక్స్చేంజ్లో ఏదో ఒక ఎక్స్చేంజ్, మీకు బినాన్స్ అయితే బినాన్స్, లేదా జియోటస్ అయితే జియోటస్, మీరు ఏదైతే ఎక్స్చేంజ్ వాడతారో ఆ ఎక్స్చేంజ్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఎక్స్చేంజ్లు ఇవన్నీ తెలీదు అంటే ఆ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్లో మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళు ఒక ఫోన్పే నెంబర్ కానీ ఏదైనా ఇస్తారు. ఐడి అయితే 5,800 రూపీస్ అంటండి. ఆ 5,800 రూపీస్ మీరు వాళ్ళకి ఏదైతే మెసేజ్ చేస్తారో వాళ్ళు ఫోన్పే నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఫోన్పే నెంబర్కి మీరు అమౌంట్ పంపిస్తే మీ ఐడిని యాక్టివేట్ చేసి పెడతారు. అది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా సరే, మీరు ట్రీ రూపంలో ఏదైనా స్ట్రక్చర్ వేసుకొని మీరు కొట్టుకున్న మీ ఐడి నెంబర్లన్నీ ఇస్తే ఒకదాని తర్వాత ఒకటి ఐడి నెంబర్లు పంపుతూ ఉంటే యాక్టివేట్ చేసి పెడతామని చెప్పారు. ఇక నెక్స్ట్, ఎప్పుడైతే మీరు యూఎస్డిటీ అలా ఎక్స్చేంజ్ ద్వారా మీరు రెడీగా పెట్టుకొని ఈ అడ్రస్ ఏదైతే ఉందో ఇది అక్కడ ఎక్స్చేంజ్లో పేస్ట్ చేసుకొని విత్డ్రాల్ అక్కడ నుంచి కొట్టుకొని ఇందులోకి డిపాజిట్ చేసుకుంటారు.
ఆ తర్వాత పైన 3 లైన్స్ పైన క్లిక్ చేసి యాక్టివ్ ఐడి అని ఉంది కదా, డిపాజిట్ వ్యాలెట్ కింద ఆ యాక్టివ్ ఐడి పైన క్లిక్ చేస్తే యాక్టివ్ ఐడి రీయాక్టివేట్ ఐడి అని ఉంటుంది. యాక్టివ్ ఐడి పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే USDT బ్యాలెన్స్ యాడ్ చేసుకున్నారో ఆ బ్యాలెన్స్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ ఐడి నెంబరు వెరిఫై చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వెరిఫై చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. ఆ తర్వాత కన్ఫర్మ్ యాక్టివేటెడ్ ప్లాన్ అని కొడితే యాక్టివేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ రకంగా యాక్టివేషన్ చేసుకోవచ్చండి. ఎక్స్చేంజ్లో USDT ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఆ USDTని ఇక్కడ ఉన్నటువంటి డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ అడ్రస్ డిపాజిట్ వ్యాలెట్లో యాడ్ USDT క్లిక్ చేస్తే ఈ అడ్రస్ ఉంటుంది. ఈ అడ్రస్కి మీరు అక్కడి నుంచి ఇక్కడికి పెట్టుకోవాలన్నమాట. అంటే అక్కడ విత్డ్రాల్ క్లిక్ చేస్తే ఈ అడ్రస్ పేస్ట్ చేసుకుంటే ఈ అడ్రస్లోకి USDT వచ్చేస్తాయి. ఆ తర్వాత యాక్టివేషన్ అనేది చాలా సింపుల్. ఈ రకంగా చేసుకోవచ్చు. లేదా వాళ్ళకి మీరు మెసేజ్ చేస్తే వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు మీకు కావాల్సినటువంటి అమౌంట్ అవన్నీ చెప్తారు. మీరు ఆ అమౌంట్ పంపించేస్తే వాళ్ళు యాక్టివేట్ చేస్తారనమాట. సింపుల్ ప్రొసీజర్ ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని అందరినీ మీట్ అవుతాను. టిల్ దెన్ జై హింద్.